శ్రీమద్ భాగవతం నుండి మరొక పద్యం. సకల నియంతయైన హరి సర్వశరణ్యుడు మాధవుండు సేవక నవకల్పకంబు భగవంతుడు అనంతుడు అనంత శక్తి సందక ధరుడబ్జలోచనుడు ధర్మతనూ భవుజే నియుక్తుడై అకుటిల భక్తియోగ మహితాత్మకుడై ధృతరాష్ట్రుపాలికిన్. ఈ పద్యంలో కౌరవులు రాజ్యభాగాన్ని ఇవ్వకపోవడం చేత ధర్మరాజు సకల సృష్టికి నియంత, అందరికీ దిక్కైనవాడు, ఆశ్రితులకు పారిజాతం వంటివాడు, అంతం లేనివాడు, అంతులేని శక్తి కలవాడు, నందకమనే ఖడ్గాన్ని ధరించినవాడు, పద్మాల వంటి కన్నులు కలవాడు అయిన శ్రీకృష్ణుని రాయబారిగా పంపించాడు. అకలంకమైన భక్తికి మాత్రమే వశమయ్యే మనస్సు కలవాడైన వాసుదేవుడు ధర్మజుని పంపున ధృతరాష్ట్రుని వద్దకు అని పద్యభావం. ధన్యవాదములు.